నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, మార్గశీర్ష మాస బహుళ పక్ష అష్టమి వచ్చింది అని అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకైతే విపరీతమైన చాలా పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనఘాష్టమి చాలా చాలా విశేషంగా స్వామి వారికి చేసుకుంటూ ఉంటాము. అనఘాష్టమి అంటేనే అసలు ఈ నా జర్నీ భక్తి టీవీలో స్టార్ట్ చేసి సుమారు 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు తెలీదు అనఘాష్టమి అనేది ఒకటి ఉంటుంది, అది చాలా పవర్ఫుల్ అని కొంతమంది చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంత ఇన్స్పైర్ అయినా నేను చేసుకోలేకపోయాను. ఎందుకంటే స్వామి అనుగ్రహం ఉండాలి కదా. ఎప్పుడు అనుకున్నా ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు దాకా చేసుకోలేకపోయాను. అంటే చూశాను, రకరకాల విధానాలు తెలుసు, అయినప్పటికీ అనుగ్రహం ఉండాలి. డిసెంబర్ మాసంలో ఈ అనఘాష్టమి చాలా చాలా స్పెషల్. స్వామివారికి చాలా అద్భుతంగా చేసుకుంటాం. మరి దత్తాత్రేయుడు అనుగ్రహం గనక పొందితే జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. అనఘాష్టమి ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి. ఇప్పుడు అనఘాష్టమి అంటే అనఘాదేవి అంటే ఎవరు అంటే త్రిశక్తి అంశం. అంటే మనకి ఎట్లా బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఉన్నారో అలానే ఇక్కడ సరస్వతి, లక్ష్మీ శక్తి ముగ్గురు దేవతలు కలిపిన శక్తి అనఘాదేవి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన బ్రహ్మచారి కదా, ఎలా ఆయనకు భార్య అంటే ఆయన శక్తిలే అంతే. బట్ అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మచారిగానే ఉంటాడు ఆయన. కానీ ఈ శక్తి అంటే అమ్మవారు, త్రిశక్తి అమ్మవారిని మొక్కడం వల్ల ఏమైతుందంటే మనకు దత్తాత్రేయుడిని మొక్కినంత ఫలితం ఉంటుంది. సో లేదు, తప్పకుండా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇస్తేనే వాళ్ళ అయ్యవారు ఇస్తారు. 100% శక్తి అనుగ్రహం ఉండాలి. సో వీళ్ళ ముగ్గురు. సో ఈ అనఘాష్టమికి ఏంటంటే జనరల్ గా అష్టమి అంటేనే 8. అవునండి. సో వీళ్ళకి 8 పిల్లలు అనమాట. ఓకే. సో మనం ఇక్కడ అష్టసిద్ధులు పొందాలి అంటే కూడా మనకు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అనగాదేవి. సో చాలా మందిలో ఏంటంటే కలసం పెట్టుకుంటారు. ఈ 8 పిల్లల గురించి, 8 సిద్ధుల గురించి మనకు చిన్న కలసాలు 8 దిక్కులో పెడతారు. ఇంకా 2 కలసాలు ఏంటంటే దత్తాత్రేయుడు గురించి ఒక కలసము, తర్వాత అనగాదేవి అమ్మవారి గురించి ఒక కలసం, 10 కలసాలు పెడతారు. కానీ 10 కలసాలు పెడతారు. బట్ ఇందులో ఏంటంటే కొంతమంది 10 కలసాలు మాకు పెట్టడం వీలు కాదండి, మేము అలా అన్ని చేసుకోలేదు అనే వాళ్ళు సింపుల్ గా వాళ్ళ అమ్మవారి గురించి ఒక్కటేనే పెట్టుకోవచ్చు. అంటే అమ్మవారు అందులో స్వామివారి గురించి కూడా ఆ కలసంలోనే మనం సంకల్పం చేసుకోవచ్చు. కానీ ఈ 10 కలసాలు పెట్టే వాళ్ళు వాళ్ళకి ఓకే వీలైతుందంటే పెట్టవచ్చు. ఎప్పుడు మనం ఎట్లా కలసం తయారు చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటది. కానీ ఏంటంటే ఒక ప్లేట్, ఒక పీటన పెట్టేసుకుని దాని మీద 8 సైడ్ లో మనం పెట్టేసుకుని అష్ట దిక్కులో పెట్టాలి. అలా 8 కలసాలు, మధ్యలో ఇంకా 2 కలసాలు సెపరేట్ గా పెట్టి మొక్కుతాం. సరే, ఇవి మనం ఎందుకు పెడతామంటే మనకు అష్ట ఐశ్వర్యం రావాలి. సిద్ధులు సిద్ధించడం అంటే చాలా కష్టం, చాలా సాధన చెయ్యాలి. అవును, ఇది ఒకే రోజు పూజ. చాలా మంది ఏంటంటే సరే ఈ అనకాష్టమి రోజుదా చేసుకోవాలా, తర్వాత మామూలుగా అష్టమిలో కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చేసేది ఇంకా పవర్ఫుల్. అంటే ఎందుకంటే చాలా మందికి ఒకరికి చేయడానికి వీలు కాదు, అట్లా అనేటప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. వేరే అష్టమి, ఈ అష్టమి కాకుండా నెక్స్ట్ అష్టమి. కానీ వాళ్ళ మీద భక్తి, నిజమైన భక్తి ఉండాలి. సో నిజమైన భక్తి ఉంటే అప్పుడు ఏమైతుందంటే సో ఈ స్వామి వారి దర్శనం తప్పకుండా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతుంది. ఫస్ట్ వీళ్ళకి మొక్కడం అనేది మన అష్టమి తిథి రోజు దీపం వెలిగించేసి స్వామివారి మంత్రాలు చదువుకుని, తర్వాత అమ్మవారి మంత్రం చదువుకుని, ఈ అసలు వాళ్ళ అష్టసిద్ధులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ పిల్లల పుత్రుల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళకి మంత్రాలు చదివి, దాని తర్వాత మనం ఏంటంటే విడిగా పువ్వులతో అర్చన చేసి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చేసి ఆ కలశంలో ఒక్కొక్క దేవుళ్ళని వాళ్ళ పేరు చెప్పి ఆవాహనం చేయాలి. అంటే మనకు అప్పుడు ఆ కలశంలో వాళ్ళు వచ్చి ఉంటారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒకటి పెడతాము, అనిమ అని చెప్పి మొక్కుతాము, లహిమ అని చెప్తాము, మహిమ అని చెప్తాము. ప్రతి ఒక్కరు వాళ్ళ పుత్రుల పేర్లు చెప్పి మనం మొక్కోవాలి. అంతే, వేరేం లేదు. ఇప్పుడు గణపతి కూడా కలశం పెడతామంటే అంతే, ఆయన పేరు చెప్పి ఆయనకు ఆవాహనం చేయాలి. ఇదైతే ఇప్పుడు పురోహితుల్ని పిలుచుకున్న వాళ్ళు కూడా చేయిస్తారు కదా, ఇంకా మంచిది. గుళ్ళో కూడా చేయిస్తారు సామూహికంగా. తప్పకుండా ఇవన్నీ మాకు తెలియవండి, అనఘాష్టమి చేసుకోవటం మాకు రాదు అంటే డెఫినెట్ గా దాని గురించి ఒక అవగాహన ఉండాలి. మరి రాదండి, సింపుల్ గా ఇంకేమైనా వే ఉందా చేసుకోవడానికి? అసలు దత్తాత్రేయుల్ని ఎలా కొలుచుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లని అనఘాష్టమి కాబట్టి అమ్మవారికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి
మనం ఏం చేయవచ్చామంటే ఆ రోజు స్వామివారి ఫోటో ఉంటది, తర్వాత కొంత ఇంట్లో అమ్మవారు ఏ అమ్మవారి ఫోటో ఉన్నా పర్వాలేదు, అందులో ఆ అమ్మవారిని అనగాదేవిగా అనుకోవాలి. మనం అనుకుని ఏం చేస్తామంటే మామూలుగా దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఒక చిన్న కలసం వీలైతే పెట్టుకోండి. ఎందుకంటే కలసానికి అంత ఫలితం ఉంటుంది. సో మన ఈ 10 కలసం కాకుండా ఒక చిన్న కలసం, అందులో మన కలసం ఎలా పెట్టాలని మామూలుగా మనం సెర్చ్ చేస్తే దొరుకుతాయి, అందరికీ తెలుసు, చాలా ఈజీ. అందులో మనం వచ్చి అవి పెట్టేసుకుని ఆ కలశంలో ఈ 10 సిద్ధులు అంటే దేవతలు ఉన్నారు అని చెప్పి, అష్టసిద్ధులు, తర్వాత దత్తాత్రేయుడు, అనగాదేవి ఉన్నారని చెప్పి మనం అందులో ఆవాహనం చేసి సంకల్పం చేసుకుని ఆ కలశానికి అసలు కొంచెం విడిగా పువ్వులతో అర్చన చేసేసి దాని తర్వాత ఏదో ఒక స్వీట్ ప్రసాదంగా పెట్టి ఆరతి చేయండి. చాలు, వేరేం లేదు. కానీ ఆ రోజు చాలా నియమ నిష్టలు పాటించాలి. అసలు మీకు తెలుసు, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. వేరే వాళ్ళు ఏదైనా డ్రింక్స్ వేరే అలవాట్లు ఉంటే అదన్నీ మానేవాలి. ఎందుకంటే ఆయనకు నిజమైన భక్తి ఉండాలి, చాలా నీట్గా నిష్టగా ఉండాలి. ఇది మేజర్. అంటే దత్తాత్రేయుడు చాలా కోపం వచ్చేస్తుంది, ఆయన బ్రహ్మచారి కదా. సో అందుకే మనం ఆ పూజ అనేది అంత భక్తిగా కోరుకుని చేస్తే చాలు. అలా చేస్తే ఫలితం కూడా అలానే ఉంటుంది కదండి. ఉంటుంది తప్పక. ఎటువంటి కోరికైనా నెరవేరుతుందా? స్వామి వారిని తెలుసుకొని అమ్మవారిని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు ముగ్గురు దేవులు, ఎటు తిరిగినా శివ లేకుండా ఏం లేదు, బ్రహ్మ లేకుండా విష్ణు లేకుండా ముగ్గురు, అట్లనే ఈ ముగ్గురు శక్తులు కూడా, ఈ 3 శక్తులు లేకపోతే ఏమీ లేదు లోకంలో. సో అలా వీళ్ళు ఇద్దరు అంటే మనం చెప్పాలంటే వీళ్ళ ఈ కలసం పెట్టి మొక్కడం అనేది ఏంటంటే మనకు స్వామివారి దర్శనము ప్లస్ అమ్మవారు ఇద్దరు బ్లెస్సింగ్స్ తప్పకుండా మనకు వస్తుంది అనేది అక్కడ మీనింగ్ అయితే. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ గా. ఇప్పుడు పంతులు పిలిపించి చేయడానికి వీలైతే చేసుకోవచ్చు, అలా కూడా 10 కలసాలు పెట్టి చేసుకోవచ్చు. చిన్న చిన్న చెంబులతో తీసుకొని అవి కూడా చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద కలసం అని కాకపోయినా అట్లా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కన్వీనియంట్. కానీ భక్తి ఉండాలి అంతే, వేరే ఏం లేదు. ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, గురువు దత్తాత్రేయుడు అంటే గురువుని మనం గురువు అనే మనం చూస్తాం డెఫినెట్ గా. ఒక గురువు యొక్క అనుగ్రహం పొందాలి అన్నా, లేకపోతే గురుగ్రహం మన జాతక చక్రంలో కనుక గురుగ్రహం ఒకవేళ పాపి అయి ఉన్నాడు, లేకపోతే నీచపడి ఉన్నాడు, డెఫినెట్ గా గురువు అంటేనే ఒక మంచి ఆస్పిషియస్ ప్లానెట్, ఆయన నుంచి మంచి రిజల్ట్స్ రావాలని ఎవరైనా అనుకుంటారు. మరి అలా రావాలి అని అంటే మీరైతే ఎటువంటి పూజలు చేయిస్తారు, అసలు ఎలా చూస్తారు గురువు యొక్క అనుగ్రహం కోసం? ఓకే, ఇప్పుడు కొన్ని జాతకాల్లో గురువు ఎలా ఉంటుందంటే వగ్రమై ఉంటుంది. వక్రం ఇప్పుడు వచ్చి చాలా మంది చూడండి, గురుడు చంద్రుడు కలిసి ఉన్నారు కదా, గురు చంద్ర యోగం ఉంది, గజకేసరి ఉంటారు చెప్తారు, కానీ వాళ్ళకి ఎందుకు ఫలితం రాలేదు? గురువు వగ్రమై ఉన్నప్పుడు ఆ ఫలితం ఉండదా? ఇంకొకటి ఏంటంటే ధనుర్ రాశిలోనో మీన రాశిలోనో మాంది గ్రహం ఉంటే అప్పుడు గురువు ఒక ఫలితమే లేకుండా అయిపోతుంది. గురు అట్లానే నెగిటివ్ అయిపోతాడు. జనరల్ గా ధనుర్ లగ్నానికో మీన లగ్నానికో గురు యోగకారకుడు, కర్కాటక లగ్నానికి యోగకారకుడు అవుతాడు. కానీ మాంది గ్రహం అయినప్పుడు మంచి చేయడు, వగ్రం అయి ఉన్నప్పుడు మంచి చేయడు. సో అలానే ఏమైతుందంటే కర్కాటక లగ్నంలో కూడా మాంది ఉన్నాడంటే ఆయన ఏం చేసేది ఉండదు. ఇంకా కర్కాటక లగ్నంలో మాంది ఉంటే గురు మాంది కాదు, గురు మాంది కాదు, అప్పుడు హెల్ప్ చేస్తాడు. కానీ ఏంటంటే గురువు వచ్చి వాళ్ళకి 2, 5, 7, 11, 9 ఈ స్థానంలో ఉంటే మంచి ఫలితం ఇస్తాడు. అవును, కానీ ఒకవేళ మీనంలో కానీ ధనుస్సులో కానీ మాంది ఉంటే ఫలితం అస్సలు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే గురువు వచ్చి మనం ఎప్పుడు కామన్ గా చెప్తాము 2, 5, 7, 9, 11లో ఉంటే మంచిది. అయితే కొన్ని గ్రహాలు కొన్ని జాతకాలకు గురువు వచ్చి కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన దశ జరుగుతున్నప్పుడు మంచి చేస్తాడు. అంటే ఇప్పుడు సపోజ్ 4లో ఉన్నాడు, ధనుర్ లగ్నం అనుకోండి, వాళ్ళకి 4వ స్థానం మీనంలో గురువు ఉంటాడు, ఆయనకు సంబంధించిన గురు దశ అంతవరకు గురు మంచిదే చేయడు, ఆయన దశలో మంచి చేస్తాడు. దశ రావాలి, ఎందుకంటే కేంద్రంలో ఉంటాడు కదా. దశ రాకపోతే ఇప్పుడు రాహు నక్షత్రాలు అనుకోండి, దశ రాదు కదా. తర్వాత అది 120 years అప్పుడు వస్తుంది. ఎలాగా అసలు అప్పుడు ఎట్లా వస్తుంది? రాదు. అంతర్దశలో పనిచేస్తుంది, అంతర్దశలు పని. ఎందుకంటే కేంద్రంలో ఉన్న గ్రహాలు వాళ్ళు యోగకారకుడు అయినప్పుడు ఫలితం ఇస్తాడు. అదే వచ్చి వాళ్ళ చక్రంలో మనం అంటాం కదా, ఇప్పుడు గురువు వచ్చి ఇప్పుడు 10లో ఉంటే మంచిది కాదు, 4లో ఉంటే మంచిది కాదు కామన్ గా. కానీ వాళ్ళకి కేంద్రంలో 4, 10 అంటే కేంద్రమే, కేంద్రం అయితే మంచిది. దశలో మంచి చేస్తాడు, మామూలుగా మంచి చేయడు. ఇప్పుడు 9, 7, 2, 5 స్థానంలో 11 స్థానంలో ఎప్పుడైనా మంచి చేస్తాడు. చాలా ఆస్పెక్ట్స్ నిజంగా. మరి గురువు యొక్క వశీకరణ పూజలు ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు గురు వశ్యం వల్ల ఏం ఫలితం ఉంటుంది అది కూడా తెలియాలి. గురువు వచ్చి ధనకారకుడు, తర్వాత జ్యువెల్స్ మన ఎప్పుడైనా అంటే మనకు వచ్చే ఆభరణాల గురించి ఉండేది కూడా
గురువే. గురు బలం ఉంటేనే వాళ్ళకి జ్యువెల్స్ కూడా కొనుక్కోవడానికి యోగం ఉంటుంది ఎగ్జాక్ట్లీ జాతక రీతిగా. అంటే ఆయన గోల్డ్ కి సంబంధించిన గ్రహం కూడా ఆయనే కదా. సో అప్పుడు ఏమైతుందంటే గురు ఫలితం ఉండాలంటే మనం ఈ పూజ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అనగాదేవి పూజ కానీ దత్తాత్రేయుడి పూజ కానీ. సో జాతక రీతిగా ఎవరికైతే గురు బలం లేదో, ఇప్పుడు చూడండి తులారాశి వాళ్ళకి 8లో గురువు ఉన్నాడు అంటే గోచార గురువు వచ్చి మంచిది చేయట్లేదు కొంతమందిలో కదా. సో మీన రాశిలో ఉండే వాళ్ళకి 3rd లో ఉన్నాడు. సో కొంచెం ధనురాశిలో ఉండే వాళ్ళకి కూడా ఏం మంచిగా జరగట్లేదు. ఖర్చులు ప్లస్ వాళ్ళకి కూడా జ్యువెల్స్ విషయంలో కానీ పెట్టేసి రిమూవ్ చేయకుండా కొన్ని క్లయింట్స్ మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గురు బలం లేదు కాబట్టి. సో జన్మ గురుని మంచి చేయదు. వృషభ రాశి వాళ్ళకి కూడా గురు మంచి కాదు ఇప్పుడు ప్రెసెంట్. జన్మ గురు వనతిలేని అంటారు. అంటే జన్మ గురు శ్రీరాముడికి జన్మ రాశిలో వచ్చినప్పుడు అడవికి వెళ్ళాడు. అయ్యో, కర్కాటక లగ్నంలో ఉచ్చ పొందినప్పటికే ఆయన అంటే జన్మ గురు మంచిది కాదు. ఇట్లా కొన్ని ఉంటది. అలా జన్మ గురు, అష్టమ గురు, అర్థాష్టమ గురు ఇవన్నీ కూడా వాళ్ళ చక్రంలో అసలు గురు బాలేనప్పుడు 10లో గురు ఉంటేనే మంచిది కాదు. అంటే పరమశివుడే భిక్షం తీసాడని మాటనే ఉంటుంది. ఎందుకంటే 10 గురు ఇరుందాల్ శివ పరమశివనం పిచ్చేడు పాట. సో అంటే 10లో గురువు ఉంటే డబ్బులు రాదు వాళ్ళకి. సో అట్లా ఒక మాట అన్నమాట. అందులో ఏమైతుందంటే ఆ 10లో గురువు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరగదు. సో బట్ మన ఇదన్నీ ఇట్లా ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఈ పూజలు గురు వశీకరణం చేసుకోవచ్చు. మేము చేపించేది వశీకరణం ఎప్పుడు కానీ మనం చేపించే పూజలు గ్రహాలను మనకు తొందరగా ఫలితం రావాలంటే వశీకరణ పూజలే. అయితే వాళ్ళకి పూజలు చేసి పంపించే మెటీరియల్ చాలా నార్మల్ గా ఉంటాయి, కానీ అది ఎంత ఫలితం ఇస్తుంది అంటే ప్రతి క్లయింట్ మాట్లాడుతుంది మీరు వినే ఉండొచ్చాము. సో అంటే అంత పవర్ఫుల్ రెమెడీ అనేది ఉంటుంది వాళ్ళు చేపించి పంపించేది. అది జాతకాన్ని అనుసరించి మాత్రమే ఇస్తారు. అవును, వీటికి సంబంధించి కానీ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా అనఘాష్టమిని అస్సలు వదులుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. బహుళపక్ష అష్టమి అటు కాలభైరవుణ్ణి కూడా పూజించుకుంటాం మనము, ఇటు దత్తాత్రేయుని కూడా పూజించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా మనవి చేస్తాం. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.